హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మధులత. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, PS4 సచివాలయంలో సర్వే జరుగుతుందండి వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. దాని గురించి చాలా డీటెయిల్స్, వచ్చే అనుమానాలు, క్వశ్చన్స్ ఏం చెప్పాలనేది చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి. నిన్న మా ఇంటికి సర్వేకి వచ్చినారనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేస్తారా మేడం అని. తప్పకుండా చేస్తాను అని చెప్పినాను. దానికి ఏమేం కావాలి, ఏం అడుగుతున్నారు, ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేది వీడియో చేసి పెడదామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అందరి దాకా రాకపోవచ్చు. ఏపీలో మాత్రము వర్క్ ఫ్రమ్ హోము శరవేగంగా సచివాలయాల వాళ్ళు వచ్చి ఇంటింటికి సర్వే చేసి జరుగుతుందన్నమాట. దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉందా ఫ్రెండ్స్ మీకు? మరైతే దాని పూర్తి సమాచారం నాకు తెలిసిన పరిధిలో మీకు ఇస్తాను. మరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలు ఎక్కువ మందికి వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఇంటికి వచ్చి, మేడం మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. ఎస్, ఇంట్రెస్ట్ ఉందండి అని చెప్పినాను. మరైతే మీ క్వాలిఫికేషన్ చెప్పండి అని చెప్పారు. నా క్వాలిఫికేషన్ చెప్పాను. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికి ఎవరైనా వచ్చి ట్రైనింగ్ ఇస్తారా అని నేను అడగడం జరిగింది. అవును మేడం, ట్రైనింగ్ ఇస్తారు. కొంచెం ఎక్కువ మంది ఉంటే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఒక హబ్ లాగా పెట్టి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పారు. చదువుకున్నోళ్ళేనా చేసేది వర్క్ ఫ్రమ్ హోము? కొంతమంది చదువుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా అని అడగడం జరిగింది. నేను చదువు లేకపోయినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు మేడం అని చెప్పారు. దానికి కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఆ ఆప్షన్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, మరొకసారి మీకోసం చెప్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చదువుతో సంబంధం లేదు. చదువు లేనోళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మన దివ్యాంగులు చాలా బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట. చదువుకోలేని వాళ్ళే ఉంటారా మన దివ్యాంగులు అని కాదండి. ఇక్కడ నేను చెప్పే విషయము ఒక గుర్తుపెట్టుకోండి. ఎక్కువ శాతం చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. డిగ్రీ అయినా, పీజీ అయినా, ఇంటర్ అయినా, 10th అయినా, మినిమం క్వాలిఫికేషన్ 1వ తరగతి కాడి నుంచి 9వ తరగతి దాకా చదువుకున్న వాళ్ళకి, ఎటువంటి చదువు రాని వాళ్ళకి కూడా అనమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను. వర్క్ ఫ్రమ్ హోమ్కి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు అందరూ ఎలిజిబుల్లే. ఆడైనా మగైనా, చదువుకున్నా చదువుకోలేకపోయినా. ఓకేనా? ఈ డీటెయిల్స్ అర్థమవుతున్నాయా? అట్లాగే మీరు ఆల్రెడీ ఏమైనా జాబ్ చేస్తున్నారా? దాంట్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. చేస్తున్నానని చెప్పండి, చేస్తానండి, లేకపోతే లేదు, నో అయినా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. అట్లాగే మీది ప్రైవేటా, గవర్నమెంటా, ఏదైనా సెక్టార్కి సంబంధించినయా అని మీరు ఏదైతే అది పెట్టండి. దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అనమాట. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య కూడా ఎలిజిబుల్. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, సపోజు అతని భార్య హౌస్ వైఫ్, తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? మరైతే మన అందరం ఈ చక్కని సదవకాశాన్ని ఉపయోగించుకుందాం. ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒకటి ఇన్కమ్ కావాలి కదా ఫ్రెండ్స్. మనకు వచ్చే పింఛన్తో పాటు మనం ఏదో ఒకటి చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది దీంట్లోనే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి స్పేస్ ఉందా, ఖాళీ స్థలం ఉందా? ఇంట్లో కావచ్చు, ఒక వరండాలో కావచ్చు, ఎక్కడో ఒక చోటు ఉంటుంది కదండి మనకి ఇల్లు అన్న తర్వాత. అక్కడ ఉంటే ఉందని ఎస్ అని పెట్టండి. కంపల్సరీగా ఎస్ అని పెట్టుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి మనకి అనుకూలంగా ఉండే ఒక చిన్న ప్లేసు, మన ఇంటి వరండా కావచ్చు, ఇంటి ముందు కావచ్చు, ఒక రూమ్లో కావచ్చు, ఎస్ అని పెట్టుకోండి. ఈ ఆప్షన్ కూడా. అట్లాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి మీ ఇంట్లో 2 వ్యక్తులు కానీ 3 వ్యక్తులు కానీ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉందా అని ఈ క్వశ్చన్ కూడా వస్తుంది. ఉంటే ఎస్ అనే పెట్టుకోండి ఉంటే కనుక. ఎందుకంటే
ఒకళ్ళున్న మనం చేసుకోవడంతో పాటు ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా మీరు మీ ఇంట్లోనే అవకాశం కల్పించినట్లయితే గవర్నమెంట్ వాళ్ళే దానికి ఆ అవకాశం కల్పించిన దానికి కొంత అమౌంట్ అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి నిరంభ్యంతరంగా మీకు కనుక పల్లెటూర్లు ఉంటాయి కదండి, పల్లెటూరులో ఇంట్లో ఎక్కడో ఒకసాట కొంచెం స్పేస్ ఉంటే చక్కగా కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి. దానికి అయ్యే ఖర్చు వాళ్ళే ఇస్తారు మన జాబ్తో పాటు. అట్లాగే కొంతమంది సమూహం ఎక్కువ మనుషులు ఉంటే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ని ఒక హబ్ దగ్గర ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. వాళ్ళే వచ్చి ఫ్యాకల్టీస్ ద్వారాగా మంచి బాగా ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని తీసుకొని వచ్చి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్పిస్తారనమాట. మనకి దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాంట్నే సర్వేలో ఇచ్చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్పిస్తారు. మనం దివ్యాంగులము వెళ్ళలేం కదండి, మన ఇళ్ళకే వచ్చి కూడా ట్రైనింగ్ ఇస్తారు. దీంట్లో మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు మన ఇంటికే వచ్చి వర్క్ నేర్పిస్తారనమాట. మనం దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నామో చదువుకొని ఉంటాం కదండి, చదువుకున్న వాళ్ళకైతే స్కిల్స్ సంబంధించి నేను ఈ పర్టికులర్ దీన్ని బాగా చేస్తాను, బాగా నేను ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది అని అనే వాళ్ళకు కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇప్పిస్తారు. దానిపైన కూడా ట్రైనింగ్ ఇస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పైన కూడా ట్రైనింగ్ ఇస్తారు. అట్లాగే శాలరీ ఎంత వస్తుంది మేడం అని మీ డౌట్ కదా. ఖచ్చితంగా 10-15 వేల నుంచి పై మాటే 20,000 30,000 మన స్కిల్ని బట్టి మన చదువుని బట్టి కూడా శాలరీ ఉంటుంది. బేసిక్ అయితే మినిమం శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మినిమం శాలరీ ఉంటుంది 10, 12, 15 వేలు పై బాట. బాగా చదువుకొని పీజీలు డిగ్రీలు అట్లా ఉంటాయి కదండి, వాళ్ళకి మంచి స్కిల్స్ మంచి నాలెడ్జీ ఉంటుంది కదా, కంప్యూటర్ నాలెడ్జీ ఉంటుంది, మంచి స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి తగ్గట్టు 30,000 కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇది జరుగుతున్న సర్వే గురించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. నాకు తెలిసిన డీటెయిల్స్. మాకు సర్వే జరిగింది, నాకు సర్వేలో ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దూరాపారంలో ఉన్నా కానీ సర్వేకి ఫోన్ వస్తే అటెండ్ చేసుకోండి. ఓటీపీ ద్వారా కూడా ఇది అవుతుంది. ఆధార్ కార్డు ద్వారాగా ఓటీపీ వస్తుంది, ఓటీపీని ఎంటర్ చేసుకోండి, మీ సర్వీస్ సక్సెస్ అవుతుంది. దూరాభారంలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే అరే మన ఇంటికాళ్ళు ఏమేమో అని టెన్షన్ పడబాకండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పమంటారు, ఓటీపీ చెప్తే మీది అక్కడికి సర్వే పూర్తయినట్టు అనమాట. ప్రతి ఒక్కళ్ళు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకొని ఎంతో కొంత సంపాదించుకొని మన కాళ్ళపైన మనం నిలబడి చక్కగా జీవనాన్ని కొనసాగించడానికి ఇలాంటి మంచి మంచి స్కీములు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా ఆలోచించి ప్రతి మహిళ, ప్రతి ఒక్క దివ్యాంగులు, ప్రతి ఒక్క చదువుకున్నోళ్ళు అందరూ చక్కగా వర్క్ ఫ్రమ్ ఇంటికాడే ఉండి మనకు నచ్చిన టైంలో మనకు నచ్చినట్టుగా వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ కుటుంబాన్ని గడుపుకోవడానికి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకున్న కొన్ని డౌట్లైనా క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. మరైతే మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.